జనవరి 2026 నుంచి భారత రైల్వే ఒక కొత్త సదుపాయం ప్రారంభిస్తోంది. ఇప్పటివరకు మనకు రైలు టికెట్ బుక్ చేసిన తర్వాత తేదీ మార్చాలంటే పాత టికెట్ రద్దు చేసి కొత్త టికెట్ బుక్ చేయాలి. అలా చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జీలు కోత పడతాయి. కానీ కొత్త రూల్లో ఈ ఇబ్బంది ఉండదు. కొత్త సదుపాయం ఏమిటి? ఇకపై ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ కన్ఫర్మ్ టికెట్ను ఎంచుకుని తేదీ లేదా ట్రైన్ మార్చుకోవచ్చు. కొత్త తేదీకి సీట్లు ఉంటే టికెట్ మార్చుకోవచ్చు. కొత్త తేదీ ట్రైన్ ఫేర్ ఎక్కువ అయితే ఆ తేడా మొత్తమే చెల్లించాలి. ఫేర్ సమానం లేదా తక్కువైతే అదనపు ఛార్జీ ఉండదు. ముఖ్యంగా క్యాన్సిలేషన్ ఛార్జ్ ఉండదు. పాత రూల్లో ఏమి ఉండేది? 48 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే కొంత ఛార్జ్, 12 గంటల ముందు రద్దు చేస్తే 25% ఫేర్, 4 గంటల ముందు అయితే 50% ఫేర్ కోత. ఇప్పుడు ఆ వ్యవస్థ లేకుండా తేదీ మార్చే సదుపాయం ఇస్తున్నారు. ఎవరికి వర్తిస్తుంది? ఈ ఫీచర్ కన్ఫర్మ్ టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. టాట్కాల్ లేదా వెయిట్లిస్ట్ టికెట్లకు కాదు. ఎక్కడ చేయాలి? ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్లో రీస్కెడ్యూల్ టికెట్ అనే కొత్త ఆప్షన్ ద్వారా. అంటే ఇకపై మీరు ప్రయాణ తేదీ మార్చాలంటే టికెట్ రద్దు చేయాల్సిన అవసరం లేదు. అదే టికెట్తో కొత్త తేదీకి మార్పు చేసుకోవచ్చు.